ఆట భలే ఆనందంగా ఉందన్నయ్య. ఇప్పుడు చూడండి నా దెబ్బకి ఎంత దూరం వెళ్తుందో. మీరు ఓడిపోతారు. నువ్వెంత గట్టిగా కొట్టినా సరే నీ బిళ్ళ మాత్రం నాకంటే దూరం వెళ్ళనే లేదు. ఎందుకంటే ఈసారి నేను నా సర్వశక్తులు ఉపయోగించి కొట్టాను. అయితే సరే అన్నయ్య, ఈసారి నేను కూడా సర్వశక్తులనే ఉపయోగించి కొడతాను. అయినా మీరు నాకంటే పెద్దవారు కదా, అందువల్ల ఎక్కువ శక్తి ఉపయోగించగలిగారు. చూడండి, నేను కూడా పెద్దవాణ్ణైపోతాను. అరే ఆశ్చర్యం! తన ఆకారం ఆకాశమంతా ఎలా పెంచాడు? అన్నయ్య, ఈ బాలుడెవరో మాయావిలా కనిపిస్తున్నాడు నాకు. ఏ బాలకులారా, చాలు, మీ ఆటలు చాలించండి. నేను నా ఆకారాన్ని ఇంకా పెంచాలి. ఒక్క నిమిషం ఆగండి అన్నయ్య. ఇప్పుడు బాగుంది. ఏ బాలక, ఇలా ఆకారం పెంచుకుంటే ఏం లాభం లేదు. ముందు మీరిద్దరూ మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. అన్నట్టు మీరు శివపుత్రులైతే అయ్యుండొచ్చు, ఇక మేం కూడా దంభాసుర పుత్రులం. అయినా ఇప్పుడు మీ నాన్న కైలాసానికి అధిపతి కాదు, ఈ కైలాసానికి రాజు మా నాన్నగారు దంభాసురుడు. మేము మీ ప్రశ్నలకి సమాధానము చెప్తాము, మా ఆట కొనసాగుతాము. చూడండి మా ఆట ఎంత బాగుంటుందో. మా పుత్రులు ఇంకా రాలేదు. అక్కడేం జరుగుతుందో ఏమో. ఈ సింహాసనం మీద కూర్చుని ఆలోచిస్తాను. పాపం, నా శక్తిని సహించలేకపోతోంది ఈ సింహాసనం. అయితే ఏమిటి? ఇక్కడ కూర్చుని శుభవార్త కోసం ఎదురు చూస్తాను. కైలాసానికి మీ తండ్రి ప్రభువై ఉంటే మా తండ్రి గారు ఆసనంలోనే కూర్చొని ఉంటారు. కానీ పాపం ఆయన దాసాను దాసుడిలాగా పాదపీఠంపై కూర్చొని అదే సింహాసనం వేస్తున్నారు. మా తండ్రి గారినే అవమానిస్తున్నాడు ఈ బాలకుడు. పాదపీఠానికి ఆసనానికి తేడా తెలియని వారికి అవమానం కూడానా? ఏ బాలక, అనవసరంగా మాట్లాడద్దు. గణేష, వాళ్ళతో మనకెందుకు, వదిలే వాళ్ళని. అలాగే అన్నయ్య, ముందు నన్ను సిద్ధం కానివ్వండి. తనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చుంటారాయన. కైలాసానికి అధిపతి వారు. ఇంతకీ మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారో? చాలా విచిత్రమైన ప్రశ్న ఇది. కనపడటం లేదా? గూటీ బిల్ల ఆడుకుంటున్నాము. అరే, ఇదేం బాగోలేదు గణపతి. నువ్వెంతో పెద్దవాడివైపోయావు, కానీ నీ కర్రేమో ఇంత చిన్నదయ్యింది. మరి ఇంత చిన్న కర్ర మీద నీ బలాన్ని ఎలా ప్రయోగించగలవు? సరిగ్గా చెప్పారన్నయ్య. ఇది చాలదు, పెద్ద కర్ర కావాలి నాకు. కానీ పెద్ద కర్ర ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడుంది పెద్ద కర్ర? నాకు ఇక్కడ పెద్ద కర్రలేవీ కనపడటం లేదే. దొరికింది కర్ర. అరే వదిలిపెట్టు, వదిలిపెట్టు అన్నయ్య, జాగ్రత్త, మర్యాదగా వదిలిపెట్టు.
వదిలిపెట్టు. బాలక ఏం చేస్తున్నావు? ఇదిగో అన్నయ్య, నాకు సరిపోయిన కర్ర దొరికింది. ఇదిగో నేనేం ఆట వస్తువుని కాదు. దుష్ట బాలక, నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టు నన్ను. అన్నగారు జాగ్రత్త. అరే నీవి వేళ్ళ ఇనుప కడ్డీలా అంత గట్టిగా పట్టుకున్నావు. అన్నగారు మీరేం భయపడకండి, నేను ఈ బిళ్ళని తీసి పారేస్తాను. అబ్బా నొప్పిగా ఉంది, నన్ను కిందకి దింపు. అరే నన్నేం చేస్తున్నావు? ఆగు! వద్దు! ఉండు గణేష, నీ బిళ్ళని మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తాను. మా పుత్రుల యొక్క అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి నాకు? నేను బిళ్ళని కాదు బాలక. అదిగో తమ్ముడు, నీ బిళ్ళ నీ ముందొచ్చి పడింది. ఈసారంత ఎక్కువ దూరం కొడతావో అది చూస్తాను. అవునన్నయ్య, గూటి బిళ్ళాట ఇంత ఆనందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది నాకు. అరే నన్నేం చేస్తున్నావు? నన్ను కిందకి దింపు. ఓసారి వెళ్ళి చూద్దాం బయట ఏం జరుగుతోందో. ఈ బంతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శివపుత్రుడికి ఇంత పెద్ద శరీరం ఎలా వచ్చింది? ఇదిగోండి అన్నయ్య, ఇప్పుడు మీ వంతు. మా పుత్రులిద్దరూ సుందర ప్రియ విషయ ప్రియులు ఎక్కడున్నారు? అది బంతి కాదు, ఏదో ప్రాణిలా కనిపిస్తోంది. కాళ్ళు చేతులు ఆడిస్తోంది. భలే ఆనందకరమైన ఆటలు ఆడుతున్నారు పిల్లలు. వీళ్ళిద్దరూ మా పుత్రులతో గూటి బిళ్ళాడుకుంటున్నారు. వారిరువురు మా పుత్రులు. కర్రా బిళ్ళలు కారు బాలకులారా, సైనికులారా ఎక్కడున్నారు? త్వరగా వెళ్ళండి. ఆ దుష్ట శివపుత్రులు మీ యువరాజులతో ఆటలాడుకుంటున్నారు. వెళ్ళండి, సుందర ప్రియ విషయ ప్రియులను రక్షించండి. గణపతి జాగ్రత్త, నీ వెనక్కి తిరిగి చూడు. ఏమైంది బాలక? సైనికుల్ని చూడగానే నీ గుండె ఆగిపోయిందా? ఇప్పుడు అర్థమవుతుంది నీకు ఈ కైలాసానికి అధిపతి ఎవరో. అవునా, అదే చూసుకుందామా సురయ్య? మమ్మల్ని మా ప్రభుపై ఎలా దాడి చేయమంటారు? అరే బాలక, ఏం చేస్తున్నావు?
యుద్ధం చేయాలంటే ఏదైనా ఆయుధంతో చేయాలి, అన్నయ్య! ప్రాణులతో కాదు. మీరేమీ బాధపడకండి అన్నయ్య. నేను ఏదో ఒక విధంగా ఈ దుష్ట బాలకుడి నుండి విడిపిస్తాను మిమ్మల్ని. ఇంకా చూస్తారని సైనికులారా, ఆ దుష్ట బాలుడిపై దాడి చెయ్యండి. వెళ్ళండి. పాపం అన్నయ్యకి ఎంత కష్టంగా ఉందో ఏమిటో. అలాగే సైనికులు కూడా చెండాడేస్తున్నాడు. బలవంతుడు బాలుడి చేతుల్లో మారిపోయాడు. మా కుమారులకి ఎంత దుర్గతి పట్టించాడు ఈ శివపుత్రుడు. ఆగు శివకుమారా, మా కైలాస వారసుని కర్రలా వాడి మా సైనికుల్ని చెండాడుకుంటావా? ఆగు. దుష్ట బాలక, నేను నీ ఆటలు ఎలా కట్టిస్తానో చూసుకో. ఇదేమిటి? నా బాణాన్ని నాశనం చేయడానికి రెండవ బాణం ఎక్కడి నుంచి వచ్చింది? శివపుత్రుడికి ధనుర్బాణాలు ఎలా వచ్చాయి? అరే వదిలిపెట్టినాను, నేనే ఆట వస్తువుని కాదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు నాకు. తండ్రి గారు, పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయి. తమరే పరిస్థితిని సరిదిద్దాలి. తండ్రి గారు, మా కైలాసానికి రావడమే కాకుండా కుమారులతోనే ఆటలాడుకునేంత దుస్సాహసానికి పాల్పడ్డారు ఈ శివపుత్రులు. వీరికి తగిన శిక్ష విధిస్తాను. గణేష! దుష్ట బాలక, శరీరాన్ని పెంచి భారీ కాయుడవడం నీకే కాదు, అది నాకు కూడా వచ్చు. గూటీ బిళ్ళాడుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు చూడు ఈ కర్ర నిన్నేం చేస్తుందో. ఇంకా మా పుత్రుడి నుండి రక్షించుకోలేడి దుష్ట శివపుత్రుడు. ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావో చూస్తాను. అన్నయ్య, అర్థమైందిగా ఎలా తప్పించుకుంటానో. ఈ దుష్టుల్ని నా మాయాశక్తులతోనే ఓడించాల్సి ఉంటుంది. అతను ఇంత పెద్ద ముళ్ళ గోళంగా మారి ఏం చేద్దాము అని అనుకుంటున్నాడు? రా, నీ శక్తి ఏంటో నాపై చూపించు.
ఈ దేవతా శక్తిని నేను అనుకూలంగా మార్చుకోవాలి. ఏమిటి విస్ఫోటనం? మా పుత్రులిద్దరూ క్షేమంగానే ఉన్నారు కదా? మా పుత్రుడు నా డాంబికానికి మూలమైన విషయప్రియనే పడగొట్టాడు ఈ శివపుత్రుడు. సగం అసురులు ఓడిపోయారన్నయ్య. అవును గణేష. ఇంకా మిగిలిన అసురుల్ని కూడా కైలాసం నుండి బయటకు తరిమేయాలి. ఇదేమిటి మళ్ళీ లేస్తున్నారు? ఓహో, మీరు ఈ కైలాసం కోసం వచ్చారు కదూ, అందుకేగా యుద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఈ కైలాసం అనేది లేకపోతే అప్పుడేం చేస్తారు మీరిద్దరు? అన్నయ్య, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకని ఇలా చేస్తున్నారు పుత్రులారా? ఇలా చేస్తే కైలాసమే నాశనం అయిపోతుంది. జరగకూడదు. అన్నయ్య, మన కైలాసం. ఎవరక్కడ? ఓహో, నీ ఆటలతో నన్నే ఆట పట్టిస్తున్నావా? అమ్మా నాన్నల ఆవాసం. మా అందరి నివాసం. కైలాసం లోకాలన్నిటికీ మూలం, సృష్టికి తలమానికం. ఇలా నాశనం కాకూడదు. వారి దృష్టి మన మీద లేదు తమ్ముడు విషప్రియ. అవునన్నయ్య సుందర్ ప్రియ, మనకిదే తగిన అవకాశం. దాడి ప్రారంభిద్దాం. అన్నయ్య, ఎంత పని జరిగింది. దాడి చేయండి. మా
కైలాసాన్ని నాశనం చేస్తారా? మీ అసురులను బతకనివ్వను. ఎంత దారుణం జరుగుతోంది, అది నా కళ్ళ ముందే. మహాదేవుడి తపోస్థలి, అమ్మ వాసస్థలి, నేను మా అన్నయ్య కార్తికేయులు నివాసం, బ్రహ్మాండానికి శక్తికి కేంద్ర స్థానం నాశనం అయిపోతుంది. ఇప్పుడు అర్థమైందా దేవసేనాపతి శివపుత్ర కార్తికేయ? నువ్వు నీ గజముఖ సోదరుడు కలిసి ఈ దంభాసుర రాజ్యాన్ని అంతం చేయగలమనుకున్నారా? చూడండి చూడండి, దాని పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో మీరే చూడండి. మీ కైలాసం అంతమైపోతోంది. మీ తమ్ముడు అక్కడ నిశ్చేష్టుడై నిలబడ్డాడు. నిన్ను మా సైనికులందరూ చుట్టుముట్టారు. బుద్ధి బలముండే ఒక్కడు చాలు 100 మంది బుద్ధిహీనుల్ని ఓడించడానికి. దంబాసుర పుత్ర, నేనొక్కడనే చాలు మీ అందరి అంతం తేల్చడానికి. నువ్వు నన్ను గెలవలేవు, మమ్మల్ని గెలవలేవు కూడా. మాకు విజయం అనేది తథ్యం, మా చేతిలో మీకు అంతం కూడా తథ్యమే. మా యుద్ధ కౌశలం ఎంతో నీకు ఇప్పుడే అర్థమయ్యేలా చేస్తాం, కాసుకో. సైనికులారా, తన మీద దాడి చేయండి, తక్షణమే తనని అంతం చేయండి. పంపించు. నువ్వు ఎంతమంది సైనికుల్ని పంపిస్తే అంతమందిని సంహరిస్తాను నేను. రండి, మిమ్మల్ని కూడా మీ సైనికులాగే మట్టి కనిపిస్తాను, కాసుకోండి. సైనికులారా, వీడి అంతు చూడండి. తమ్ముడు తను ఒంటి చేత్తో మన సమస్త సైనికులని అంతం చేస్తున్నాడు. అన్నయ్య సుందరప్రియ, తమరే మాత్రం భయపడకండి. పోరాడి పోరాడి అలసిపోక తప్పదు. తను అలసిపోగానే అంతం చేసి పారేద్దాం. సైనికులారా, తనపై నిరంతరంగా దాడులు కొనసాగిస్తూనే ఉండండి. అవకాశం రాగానే అంతం చేసేయండి. మూర్ఖులారా, ఎంతమంది సైనికులు పంపిస్తే అంతమందిని అంతం చేయగలను. మీ సకల సైన్యాలు కూడా నిలబడలేవు నా ముందర. అక్కడ తమ్ముడు తన మనోవ్యతతో తనే పోతాడు. ఇక్కడ అన్నగారు మన అసురు సైనికుల చేతుల్లో అంతమైపోతాడు.
గణపతి అలా ఒకే చోట ఉండిపోయాడేంటి? లేదు, మా కైలాసం ముక్కలైపోతుంది. గణపతి, నీ దుఃఖాన్ని అదుపు చేసుకోక తప్పదు. నాశనం అయిపోతుంది మన కైలాసం. అమ్మా నాన్నల ఆవాసం, మా నివాసం. నేనేమీ చేయలేకపోతున్నాను, నిలబడ్డం తప్ప. రాపుత్ర, ఇక కైలాసం వెళ్దాం. ఎంత దారుణం! మేము కైలాసాన్ని కాపాడలేకపోయాము. సకల లోకాలు, ఈ బ్రహ్మాండాల బాధ్యత మీ ఇద్దరి మీదే ఉందని మర్చిపోకండి పుత్రులారా. కార్తికేయ, అవునమ్మా, మేము కైలాసాన్ని రాక్షసుల నుండి విడిపిస్తాము. మాట నిలబెట్టుకోలేకపోతున్నాను. ఎంతకాలం అమ్మ కైలాసానికి రావాలని కోరుకుంటున్నారు. కానీ తను వచ్చేసరికి వారి నివాసం ధ్వంసమైపోతోంది. పుత్ర, ఇక కైలాసం దేవతల సంరక్షణ నీవే వహించాలి. అమ్మా! గణేశ! పుత్ర కార్తికేయ, ఏమైనది ఉమా? అది నాకు కూడా తెలియదు స్వామి. కానీ తల్లి మనసుకు తన పుత్రుడికి కలిగే ప్రమాదం ముందే తెలుస్తుంది. మా పుత్రుడు ప్రమాదంలో ఉన్నాడు. అమ్మా, తమరికిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోలేకపోయాను. నేను కైలాసాన్ని రక్షించుకోలేకపోయాను. కళ్ళ ముందే ధ్వంసమైపోతుంది. మిమ్మల్ని, అన్నయ్యని, తండ్రి గారిని, అందరినీ నిరాశపరిచాను. నేను మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేశాను. సఫలం కాలేకపోయాను. అలా ఎందుకంటున్నాడు స్వామి? మన గణపతి సఫలం కాలేనని. అయినా తను ఎందుకు విఫలమవుతున్నాడు? ఏం జరిగింది? అందరి విఘ్నాలను హరించే విఘ్నహరుడు నిలబడిపోయాడు. మా పుత్రుడు గణపతి ఎందుకు దుఃఖిస్తున్నాడు? కైలాసం ధ్వంసమైపోతోంది. పుత్ర గణేశ! ఏం జరిగినది ఉమా? ఎందుకంత ఆందోళన? మీ దివ్య దృష్టికి ఏం కనిపించింది? ఏదో జరిగి ఉంటుంది. అందుకే మాత ఇంత ఆందోళన పడుతున్నారు. ప్రథమ పూజ్యుడు గణేశుడు, ఇంకా దేవసేనాధిపతి కార్తికేయుడు సురక్షితమే కదా? జరగకూడదు, ఇలా జరగకూడదు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. నీవు ఆదిశక్తివే కాదు, జగన్మాతవి కూడా. నీ ముందు ఎంతటి ప్రమాదానికైనా అస్తిత్వం ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ లోకానికి నేను మరొక అవతారాన్ని ప్రసాదించాల్సి ఉంది. మాతృహృదయం తన సంతానం బాధపడడాన్ని ఎంతమాత్రం సహించదు. గణపతి నిర్వేదాన్ని తన తల్లి మాత్రమే హరించగలదు. పుత్ర గణేశ, నేను నిన్నీ పరిస్థితుల్లో ఎంత మాత్రమూ ఉండనివ్వను. ఎంతటి నిస్సహాయ పరిస్థితిలో ఉండిపోయాను. ఇంతటి అనార్థాన్ని ఆపలేకపోతున్నాను. ధ్వంసమైపోతుంది కైలాసం. నేను అసమర్థుడిలా చూస్తూ ఉండిపోయాను. అమ్మా, దయచేసి నన్ను క్షమించండి. తండ్రి గారు! గణేశ, ఎవరు నన్ను పిలిచింది? ఎవరైనా నేను ఏది విన్నా ఏం లాభం? ఈ దివ్య ప్రకాశం ఏమిటి? ఏమై ఉంటుంది? గణేశ, ఏమైంది కుమారా? ఇంత బాధగా, ఇంతటి వేదనతో ఎందుకున్నావు నాయనా? నా బాధకి కారణం నేనే. తమరెవరో దివ్యశక్తిలో ఉన్నారు.
ఇక్కడ జరిగింది నీకు తెలియంది కాదుగా. తెలీదు, అందుకే అడుగుతున్నాను. అసలేం జరిగింది? ఇదే వాస్తవం, నా కళ్ళ ముందే ఉంది. మీకెందుకు కనపడటం లేదు? చూడండి, మా కైలాసం ధ్వంసమైపోతోంది. మీ కైలాసమా? అవును, మా కుటుంబం అంతటికీ నివాసమే కైలాసం. నా ముందే ధ్వంసమైపోతుంది. చూస్తూ ఎలా ఉండమంటారు? నువ్వు ఏదైతే నిజమనుకుంటున్నావో ఆ కైలాసం ఎక్కడుంది? దానికి అస్తిత్వమే లేదు. అదే ధ్వంసమవుతున్నట్లు కనిపిస్తోంది నీకు. పుత్రా, వేది పోగొట్టుకున్నానని దుఃఖిస్తున్నావో దానికి అస్తిత్వమే లేదు. కైలాసం ఎక్కడుందా? దానికి అస్తిత్వమే లేదా? అంటే నిజమనేది కనిపిస్తుంది, అందరూ దానిని చూడగలరు. కానీ ఈ సృష్టి, ఈ నిజాలన్నీ కూడా మాయే పుత్రా. మరి ఈ మాయా ప్రపంచంలో ఎవరైనా ఏ స్థానమైనా నాది అనుకుంటే ఏం లాభం? అన్నీ మాయేనా? లేనివన్నీ ఉన్నాయనుకుంటున్నామా? ఏ స్థానమో మాది కాదా? దీని అర్థం ఏమిటి? నాకు అర్థం కాలేదు. తమరు ఎవరు? నువ్వు మాయలో ఎలా పడ్డావంటే నన్నే గుర్తుపట్టలేనంతగా గణేశ. జరుగుతున్న దాని మీద కాక నా ప్రకాశం మీద దృష్టిని కేంద్రీకరించు. అప్పుడు గాని నువ్వు నన్ను చూడలేవు పుత్రా. పుత్రా, నేను మహామాయను, మీ మాత అయిన శక్తి స్వరూపాన్ని. అమ్మ మహామాయ, ప్రణామాలు. కనులు దేనిని చూడగలవో, మాటలు దేనిని వర్ణించగలవో, ఇంద్రియాలు దేనిని అనుభూతి చెందగలవో, ఆ జీవజాలం, మొక్కలు, ప్రాణులు అన్నీ కూడా నా మాయా శక్తులతోనే రూపొందాయి. ఒకవేళ అంతా మాయ అయితే అవన్నీ నా కళ్ళకే ఎందుకు కనిపిస్తున్నాయి? మహామాయ, నాకెందుకు ఇలా అనిపిస్తుంది? నేను చూసింది సత్యమే అని. మా నివాస స్థానమైన కైలాసం ధ్వంసమవుతూ ఎందుకు కనిపిస్తోంది? దేనిని నువ్వు కైలాసం అనుకుంటున్నావో అది కూడా మాయే పుత్రా. సత్యమైనది కేవలం ఆత్మ మాత్రమే. దానిని జలము, వాయువు, అగ్ని, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలతో నీ ఆత్మ, తనువు తనకంటూ ఒక ఆకారం ఏర్పరచుకుంటుంది పుత్రా గణేశ. కేవలం ఆ ఆత్మ మాత్రమే బ్రహ్మం. అది తప్ప అన్నీ మాయే పుత్రా. కానీ నేను నా కళ్ళ ముందే చూస్తున్నాను కైలాసం ధ్వంసం కావటం. కైలాసాన్ని రక్షించుకోలేకపోయాను. మహామాయ, కళ్ళ ముందే ధ్వంసమైపోతుంది. ఎందుకంటే పుత్రా, నీవు నీ చైతన్యాన్ని నశ్వరమైన శరీరంతో జోడించావు. నీ చేతుల్లో చూసుకో పుత్రా, నీకు ఏం కనిపిస్తుందో చూడు. నా వేళ్ళు, నా చేతులు. ఇప్పుడు నీ కనులు మూసుకో పుత్రా. నీ దృష్టిని ఇంద్రియాల నుండి తప్పించు. నీ అంతరంగంలో స్థాణువై ఉన్న పరబ్రహ్మంపై దృష్టిని కేంద్రీకరించు. మా నివాసం ధ్వంసమైపోతుంది. మన కైలాసం నాశనమైపోతుందమ్మా. అమ్మా, 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 అమ్మా. పుత్ర గణేశ,
ఇప్పుడు నీ కళ్ళు తెరువు పుత్రా. మళ్ళీ నీ చేతుల్లోకి చూసుకో. ఇప్పుడు నీకు ఏం కనిపిస్తోంది? ప్రకాశం, దివ్య ప్రకాశం. మంచిది పుత్రా. ఈ ప్రపంచంలో నీకు కనిపించే సకల చరాచర జీవులు, వాటి చేతన పుత్రా, అన్నీ కూడా ఈ ప్రకాశపు చేతనలే పుత్రా. వాటికి నా మాయాశక్తుల ప్రభావంతో ఆకారం కల్పించాను. ఈ దివ్య ప్రకాశం అద్భుతం. ధన్యోస్మి మహామాయ. అమ్మా మహామాయ, ఒకవేళ అన్ని ఈ ప్రకాశపు చేతనలే అయినప్పుడు ఆ ప్రకాశానికి మూలం ఏమిటి? పుత్ర గణేశ, ఆ ప్రకాశానికి కారణం శ్రీమన్ మహాగణపతే. శ్రీమన్ మహాగణపతికి ఈ వినాయకుడి శతకోటి నమస్కారాలు. వినాయక, ఈ మహాప్రకాశానికి మూలాన్ని నేనే ఆత్మను. జననం జీవనం, జీవన్ముక్తి కూడా నేనే. సకల చరాచర జీవులు నాతోనే జీవాన్ని పొందుతున్నాయి, తిరిగి నాలోనే చేరిపోతున్నాయి. నేనే సృష్టికర్తను, నేనే దానిని నిర్వహించేది, నేనే సంహరించేది కూడా. నేనే ప్రకృతిని. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు నేనే. నేనే ఇంద్రుడను, నేనే అగ్నిని. సూర్య చంద్రులు నేనే. వరుణుడు, యముడు, వాసుకి నేనే. వైకుంఠం, స్వర్గలోకం, బ్రహ్మలోకం, సకల లోకాలు నేనే. వాటిలోని చల్లదనాన్ని, అగ్నిలోని ఉష్ణోగ్రతని, సూర్యుడు, చంద్రుడు, తారల ప్రకాశాన్ని, పంచతత్వాలు, సమస్త దేవతలు నేనే. అసురుడను నేనే. నీకు తెలుసు గణపతి, నీలో ఉన్నది కూడా నేనే. నేను ధన్యున్నయ్యాను మహాగణపతి. నేనే సకల దివ్యశక్తులకు మూలము, వాటి నియంత్రణ నాదే. నేనే పరమాత్మను. నేను సకల జీవరాశిలోనూ నివసిస్తూ ఉంటాను. నేను అందరినీ మించిన వాడను. ఇక్కడ, అక్కడ, అన్ని చోట్ల ఉన్నాను. ధన్యోస్మి మహాగణపతి. తమరికి కోటి కోటి ప్రణామాలు. తమరి విరాట్ రూపాన్ని దర్శించి నేను ధన్యురాలినయ్యాను. గణపతి, మహామాయ మాటలు అక్షర సత్యాలు. మనలోని అంతర్గత ప్రకాశంతో చూసినప్పుడు మాత్రమే మనం ప్రపంచ ఆకర్షణల మాయ మోహాల నుంచి బయటపడగలం. అందువల్ల నాపై మనసు లగ్నం చేసి భక్తితో సకల మిథ్యల పట్ల వ్యామోహాన్ని నశింపచేసుకోవాలి. నాలోని ప్రకాశాన్ని దర్శింపచేసి నాలోని అంతర్దృష్టి జాగృతం చేసినందుకు ధన్యవాదాలు ప్రభు. పుత్ర గణేశ, కైలాసం పట్ల నీకున్న మోహం కారణంగానే నిన్ను తన మాయలతో భ్రమలు కల్పించడంలో సఫలమయ్యాడా విషప్రియే. తను ఉత్పన్నం చేసిన భ్రమల వల్లే కైలాసం ధ్వంసమవుతున్నట్లు నీకనిపించింది. కాని వాస్తవం ఏమిటంటే కైలాసానికేమీ కాదు, కాలేదు. అవునమ్మా, మీ మాట ముమ్మాటికి నిజం. కైలాసం ఎప్పటిలాగే ఉంది, ఏమాత్రం ధ్వంసం కాలేదు. నేనే భ్రమలో పడిపోయాను. నా మోహమే నాలోని భ్రమకు కారణం. దాన్ని ఉపయోగించుకున్నాడు ఆ విషప్రియుడు. ఇప్పుడు నేను మాయా ప్రభావం నుండి బయటికి వచ్చేశాను. అవును పుత్ర గణేశ, మహాదేవుడు పార్వతీదేవిల ఆవాసం కైలాసం ఎలా ధ్వంసం కాగలదు? అది ప్రళయకాలంలో కూడా యథాతథంగా ఉంటుంది. ఈ అసురులు ఇక ముందు కూడా ఎన్నో మాయలు ప్రయోగిస్తారు కుమారా. ఆ మాయామోహం నుండి బయటపడ్డాను. ఇంకెప్పటికీ భ్రమలు నా దరికి రావు.
పుత్ర గణేశ, నేను నీకొక వరాన్ని ప్రసాదిస్తాను. ఎక్కడైతే నీ నామస్మరణ జరుగుతుందో అక్కడ ఎలాంటి మాయలు భ్రమలు తమ ప్రభావాన్ని ఎంతమాత్రం చూపించలేవు. ధన్యవాదాలమ్మా మహామాయ. నేను కృతజ్ఞుతుణ్ణి. పుత్ర గణేశ, ఇక నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. మీ అన్నయ్యకి సహాయం అందించు. మీ తల్లిదండ్రులకు దేవతలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకో. కైలాసానికి అసురుల నుండి విముక్తి కల్పించు. సరే అమ్మా, నేను నా కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వహిస్తాను. విజయోస్తు పుత్ర. వెళ్ళు పుత్ర గణేశ. నీ అంతర్గత ప్రకాశంపై దృష్టిని కేంద్రీకరించి నీ కర్మను ఆచరించు. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి పుత్ర. నీవు తప్పక విజయాన్ని సాధిస్తావు. ఇప్పుడు ఈ అసురులు నన్ను అంతం చేసే సమయం ఆసన్నమైంది. మాయ నుండి విముక్తి లభించింది, కానీ కైలాసాన్ని చుట్టుముట్టిన ఈ ప్రమాదం నుండి తక్షణమే బయటపడడం చాలా అవసరం. దేవతల సంఘటిత శక్తులను నియంత్రించాలి, లేకపోతే కైలాసం అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఈరోజు నా ముందు ఎవరూ ఆగలేరు. సోదరా, చూస్తుంటే తనొక్కడే మన సైన్యం అంతటినీ ఒంటి చేతో నాశనం చేస్తాడు. అందువల్ల మనం రంగంలోకి దిగక తప్పదు. అవునన్నయ్య, అతని తమ్ముడిని భ్రమలో పడేసినట్లుగానే ఇతన్ని కూడా మాయ చేసే సమయం వచ్చింది. ఓరి దుష్టాసురా, నీ సైనికులు నీ చేతుల్లోనే దెబ్బలు తింటారు చూడు. అన్నయ్య జాగ్రత్త. ఇప్పుడు నా మాయ నుంచి నువ్వు కాసుకో. నా వెనుపై దెబ్బ కొట్టింది ఎవరు? మాయావి విషయ ప్రియవే. ఓ శివపుత్ర కార్తికేయ, ఇప్పుడు దీనిని ఎదిరించి చూద్దాం. నా దివ్య శక్తి నిన్ను నాశనం చేస్తుంది విషయ ప్రియా. అరే, హఠాత్తుగా ఎక్కడికి మాయమైపోయాడు ఈ దుష్టుడు? ఇదే తగిన సమయం. ఇప్పుడు నా శక్తి ఏమిటో రుచి చూపిస్తాను.
ఇలాగే ఒక్కొక్క అడుగు వెనక్కిరా, వచ్చి ఈ కరవాలానికి పువ్వులా గుచ్చుకో. శబ్దానికున్న అసలు శక్తి ఏంటో ఇప్పుడు చూద్దురు గాని. ఈ పుత్రులిద్దరూ ఎక్కడికి ఎగిరిపోయారు? పుత్రులు గాల్లో కొట్టుకుపోతే దంబాసురుడు ఏడుస్తున్నాడేమో పాపం. మనం దంబాసురుడిని ఏడిపించకూడదు తమ్ముడు. అయితే సరే అన్నయ్య, వాళ్ళని మళ్ళీ లాక్కొచ్చి ఇక్కడే పడేస్తే సరి. ఇక్కడ మళ్ళీ సమస్యలు సృష్టిస్తే తమ్ముడు గణేష పోతే పోనివ్వండి అన్నయ్య. అన్నయ్య, తమరికేం కాలేదుగా? లేదు తమ్ముడు, అయినా నేను ఈ అసురులతో పోరాడుతున్నాను కదా, మధ్యలో నువ్వెందుకు శ్రమ తీసుకున్నావో చెప్పు. ఒకవేళ నీకేమైనా జరిగిందంటే అమ్మ ఎంత బాధపడుతుంది. అది నిజమే అన్నయ్య, అయినా విషప్రియే మాయోపాయం పన్నాడు, అందుకే నేను మీకు సహాయం చేయవలసి వచ్చింది. నేను నీ సోదరుని గణేష, దేవతల సేనాపతిని. గణేష, నాకు తెలుసు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో. నేను కేవలం తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నాను. అవునన్నయ్య, నేను మీకంటే చిన్నవాన్నే అయినా అమ్మ తండ్రి గారు కలిసి నాకు విశేషమైన శక్తులు ప్రసాదించారు. ఇప్పుడు బలపరాక్రమాలు కాదు, మాయా శక్తులు కావాలన్నయ్య. చూడండి మాయని ఎలా ఎదురిస్తానో. నాకు తెలుసు అన్నయ్య, తమరికంతా ఆశ్చర్యంగా ఉంది, కానీ మీకు కనిపిస్తున్నవేవీ నిజాలు కావు. ముందు మీ కళ్ళని మూసుకోండి అన్నయ్య. ఇతర ఆలోచనల నుండి దృష్టిని మళ్లించండి. అంతరాత్మను భక్తి భావంతో పునీతం చేసి తమరిలో కొలువైన పరబ్రహ్మంపై తమరి మనసు లగ్నం చేయండి. అప్పుడు మీకు సత్యం సాక్షాత్కరిస్తుందన్నయ్య. అవును గణేష, మన కైలాసం సలక్షణంగా ఉంది. అవునన్నయ్య, మన అమ్మ మహామాయగా చూపిన కరుణ ఇది. అమ్మ మాయలన్నిటినీ ఛేదించి మనకి సత్యాన్ని బోధపరిచింది. ఇవన్నీ దేవతల సమిష్టి శక్తులన్నయ్య. కైలాస కేంద్రం వైపు వెళ్తున్నాయి.
అన్నయ్య, మనం మాయాశక్తుల నుండి బయటపడ్డాము. నిజమే కావచ్చు, కానీ ఈ సమష్టి శక్తులు కైలాసానికి హానికరంగా మారగలవు. కనుక మనం కైలాసానికి ఎటువంటి ఆపద కలగకుండా ఏదైనా ఉపాయాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. అన్నయ్య, నేను సుందర ప్రియ విషప్రియులను చూసుకుంటాను. తమరు మన భవనంలోకి వెళ్ళి అక్కడి నుండి ఆ డంబాసురుణ్ణి అతని అనుచరుల్ని బయటికి తీసుకురండి. వాళ్ళు బయటికి వస్తే కైలాసానికి అడ్డుగా ఉన్న రక్షణ కవచం నుండి విముక్తి లభిస్తుంది. అయినా నేనే ఎందుకు లోపలికి వెళ్ళాలి గణేష? ఇప్పుడు నువ్వు కూడా నాకు ఆజ్ఞలు వేస్తున్నావా? నువ్వు బయట యుద్ధం చేస్తే నేను లోపలికి వెళ్ళిపోవాలా? గుర్తుంచుకో, నేను దేవతల సేనాపతిని. అవునన్నయ్య, తమరు సర్వ సైన్యాధ్యక్షుడు. మిమ్మల్ని ఎలా ఆజ్ఞాపిస్తాను? కేవలం విన్నపాలు చేసుకుంటున్నానంతే. అయితే సరే గణేష. మీరు మా పుత్రుల మాయ నుండి తప్పించుకోవచ్చు, కానీ మా పుత్రుల బలాల నుండి తప్పించుకోలేరు శివపుత్రులారా. అన్నయ్య, వారి మూర్ఖత్వాన్ని ఉపయోగించుకొని వారి నుండి కైలాసాన్ని రక్షిద్దాం మనం. అవును గణేష, అహంకారం నిండిన అసుర ప్రవృత్తి మనకి విజయాన్ని సాధించి పెట్టగలదు. శివపుత్రులారా, నేనెవరో తెలుసా? మీ పాలిట యముణ్ణి. ఎవరి పాలేటి యముడు ఎవరో కాలమే నిర్ణయిస్తుంది. మమ్మల్ని ఎదిరించినందుకు ప్రతిఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. వినాశకాలే విపరీత బుద్ధి. మీలోని ఈ అహంకారమే మీ సర్వనాశనానికి కారణమవుతుంది. ఇప్పుడు సర్వనాశనమయ్యేది మీ అన్నదమ్ములే. రండి అసురాదుములారా, రండి. ఇక మీ పరాజయానికి తెరలేస్తుంది. శుభాలకు శత్రువులు మీరు, కనుక మీ సర్వనాశనమే మా తక్షణ కర్తవ్యం. కాసుకో ఈ శివపుత్రుడి దెబ్బ. అయ్యో నా ముక్కు! ఇప్పుడు మీ వంతు విషప్రియే, మీ కథ నేను ముగిస్తాను. తొండమయ్యా, ఏం ఎలా ఉంది? లే తమ్ముడు విషయప్రియ, నన్ను లేవు నీవు. లే తమ్ముడు విషయప్రియ, లే. అయ్యో నా ముక్కు! అనయ్య, నాకు అనుమానం. మనం ఉన్నది స్వర్గంలోనా నరకంలోనా? బతికుండగా అక్కడికి వెళ్ళలేం విషయప్రియే. ఈ శివపుత్రులు ఒకే దెబ్బతో దిమ్మ తిరిగేలా చేశారు. అంటే మనం ఇంకా బతికే ఉన్నాం. ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంత చిన్నోడికి అంత శక్తి ఎక్కడిది? అన్నయ్య, వారి దృష్టి నా మీద ఉంది. మన పథకాన్ని అమలు చేసేందుకు తగిన సమయం ఆసన్నమైంది. మనం అనుకున్నట్టు చేయగలిగితే బాగుంటుంది కదా అన్నయ్య. మనం తప్పకుండా విజయం సాధిస్తాం. వీళ్ళిద్దరూ ఏవో మంత్రాలు జరుపుతున్నారు. అద్భుతం గణేష, అద్భుతం. అయితే పథకాలను అమలు చేద్దామా గణేష? అవునన్నయ్య, మీరు కూడా చూశారుగా. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళు? పథకానికి పతాకానికి తేడా తెలియని వాళ్ళు ఏం గెలుస్తారు? విషయప్రియే, వీరి దగ్గర అపారమైన శక్తి రహస్యాలేవో ఉన్నాయి. అయితే ఏం చేద్దాం? వాటిని దెబ్బతీయాలంటే వారి దృష్టి మన మీద పడేలోపే మనం వారి దగ్గరకు వెళ్ళాలి తమ్ముడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నయ్య. దగ్గరికి వెళ్ళిన దాకా ఉండి ఇంతకంటే పెద్ద ప్రమాదంలో పడ. ప్రమాదం ఎలాగూ తప్పదు. అందుకే నువ్వు వారి దృష్టిని మళ్లించాలి తమ్ముడు. నన్న
సరే కానివ్వండి. మనం మళ్ళీ గూటి బిల్ల ఆడతామనుకుంటున్నారు వీళ్ళు, కానీ మనం ఆడే ఈ కొత్త ఆట వాళ్ళకి ఊహ కూడా అందదు. అందుకే పొట్టెన్న వినే ప్రయత్నం చేస్తాడు. ఈసారి గూటి బిల్ల కాదు, తొక్కుడు బిల్లాడి తొక్కి పారేయాలి. ఏ దుష్ట బాలక, అక్కడి నుంచో నేను చేస్తున్నావు? నీ తొండంలో సత్తా లేదా? అన్నయ్య చూసారుగా నేనెంత శక్తివంతుడిగా మారాను. అవును గణేష, కైలాసం అంటేనే శక్తులన్నింటికీ కేంద్రం. అవునన్నయ్య, అయినా ఈ మూర్ఖ అసురులకి ఏం తెలుస్తుంది మనందరి శక్తులకి మూలం ఎక్కడుందో? అయితే వీరి శక్తుల మూలం ఏమిటో తెలుసుకుని తీరాలి. అన్నయ్య, చూస్తుంటే మన దెబ్బకి ఈ అన్నదమ్ముల చెవులు చేతులు మందగించినట్టున్నాయి. ఇంకాస్త జాగ్రత్తగా వినాలి. అన్నయ్య, ఇద్దరూ దగ్గరకొచ్చేశారు. ఇంకా అసలు రహస్యం చెప్పే సమయం ఆసన్నమైంది. ముందు వీరి దృష్టిని మరోవైపు మళ్లించాలి, లేకపోతే వాళ్ళ అన్నయ్యని గమనించే అవకాశం ఉంది. మూర్ఖులారా, చూడండి ఈ శిలలని. వాళ్ళు కాదు, నువ్వే పెద్ద మూర్ఖుడివి విషయప్రియే. రహస్యం తెలిసేదాకా ఉండలేకపోయావా? ఇప్పుడు కాసుకోండి నా దాడి. అన్ని రాళ్లని తిరగ్గొట్టి ఎలా దెబ్బతీశాడు ఈ బాలుడు? మనం ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ముందు దాని పరిణామాల గురించి తప్పక ఆలోచించవలసి ఉంటుంది. లేకపోతే తగిన ఫలితం అనుభవించక తప్పదు.